దేవునికి స్తోత్రం. ఏదైనా కల్వరి అనంత శక్తి సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రభువారికి ఆదరణ వాగ్దానం. నేను మిమ్మును ఆదరించెదను. యెషయా గ్రంథం 66 అధ్యాయం 13వ వచనం. ప్రియా, కలవరి అనంత జ్ఞాన శక్తి సంపన్నుడైన దేవదేవుని బిడ్డలారా, ప్రభుని యేసుక్రీస్తు మహోన్నతమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో ప్రభు పేరిట మీకు తెలియపరుస్తున్నాను. దేవదేవుని బిడ్డలారా, మన ప్రియప్రభైన దేవదేవుడు అనంత శక్తి సంపన్నుడైన దేవుడైన ఆయన మనందరికీ కూడా గొప్ప ఆదరణ అనుగ్రహించగల గొప్ప దేవుడే. నేను మిమ్మలను ఆదరించదనని మనకి వాగ్దానం చేస్తున్న వాగ్దానస్తుడైన కలవరి ప్రార్థనా స్థలం, కలవరి క్షమాపణ స్థలం మాత్రమే కాదు, కలవరి ఆదరణ స్థలం కూడా. కలవరిపై క్రీస్తు తల్లి అయిన మరియకు ఆదరణ లభించింది. క్రీస్తు చనిపోతూ తన ప్రియ తల్లిని ప్రియ శిష్యుడైన యోహాను సంరక్షణకు అప్పగించాడు. ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలు నెరవేర్చాడు. నిర్గమకాండం 20 అధ్యాయం 2వ వచనంలో చూస్తే తల్లిని తండ్రిని సన్మానించమని ఆదేశించి శిలువపై ఆదర్శన చూపించాడు. అందుకే మాతృమూర్తులందరికీ కలవరి ఆదరణ స్థలంగా మారింది. ఆదరణ గురించి బైబిల్ అనేక తీరులా మనకు తెలియపరుస్తుంది. తల్లిలా తండ్రిలా దేవుడు మనను ఆదరించే గొప్ప దేవుడు. స్నేహితుల్లా యేసు ఆదరించగల మహాప్రభు అయిన ఆదరణకర్త అను పేరు పొందిన పరిశుద్ధాత్మని ద్వారా మనకు అనుదినము ఆదరణ అనుగ్రహిస్తున్న మహోన్నతుడైన, అంతేకాదు నీ వాక్యం నా బాధల్లో నాకు ఆదరణను నెమ్మది కలిగించిందని దావీదు భక్తుడు సాక్ష్యమిస్తున్నాడు. దేవుడు మనను ఎంతగా ఆదరించడానికి గల కారణం మన ఇతరులను ఆదరించాలనేదే. మన సోదరులు ఎవరైనా కుంగిన స్థితిలో ఉంటే మనం వారిని ప్రేమతో క్రీస్తు వల్లే ఆదరించాలే కానీ అదరగొట్టకూడదు. దుఃఖంలో ఉన్న సోదరుడా, నిరుత్సాహంతో ఉన్న సోదరి కలవరేపు వీక్షించి ఆనందము ఆదరణ పొందు. ఆ పరిశుద్ధాత్మ దేవదేవుని యొక్క మహాకృపను, కనికరమును, ఆదరణను మీరు పొందాలి. సర్వప్రియ జగత్రక్షుడైన దేవాదేవుడి యొక్క శాశ్వతమైన కృపను, శాశ్వతమైన ప్రేమను మీరు పొందాలి. ఆ సర్వలోక న్యాయాధిపతి, సర్వప్రియ జగత్రక్షుడు, ఆ కృపామయుడైన దేవదేవుడు తన కనికరాన్ని, తన కృపను, తన ఆదరణను మీకు అనుగ్రహించి దేవదేవుడు విజయవంతమైన గొప్ప కార్యం మీ జీవితంలో జరిగించాలని ప్రభు సన్నిధానంలో ప్రార్థన. మహాపరిషుదుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడైన మా ప్రియ కలవరి అనంత శక్తి సంపన్నుడైన దేవదేవానికి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నీ కుమారుడు యేసును మమ్మల్ని జ్ఞాపం చేసుకుని మమ్మల్ని ఆదరించండి, బలపరచండి. మీ సన్నిధి మాకు దయచేయండి. బిడ్డలందరికీ జయం దయచేసి పరిశుద్ధాత్మ గొప్ప నీ కృప బిడ్డలందరికీ అనుగ్రహించమని నా ప్రభును రక్షకుడు పరిశుద్ధుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.